30 and 35 ఇయర్స్ అప్పుడు ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చా? ఎస్, ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అనేది ఏ ఏజ్లో అయినా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే టీత్ అండ్ బోన్ అనేవి స్ట్రాంగ్ ఎనఫ్గా ఉండాలి టు విత్స్టాండ్ ద ఆర్థోడాంటిక్ ఫోర్సెస్. అడల్ట్ అయ్యేప్పటికి బోన్ డెన్సిటీ అనేది మారుతూ ఉంటుంది, బోన్ మెచ్యూరిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల యంగర్ అడల్ట్స్లో జరిగే అంత టూత్ మూవ్మెంట్ అనేది అంత ఫాస్ట్గా జరగదు. సో టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ రీజన్స్ టు కన్సిడర్ వై ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ఎట్ 30 అంటే ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ అపియరెన్స్, ఇట్ ఆల్సో టు మెయింటైన్ ద ఫంక్షనాలిటీ. జనరల్గా ఏంటంటే ఇర్రెగ్యులర్ టీత్ ఉన్నప్పుడు టీత్ పైన ఉన్న ఎనామిల్ అనేది వేర్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది. సో ఆ ఎనామిల్ పోయినప్పుడు సెన్సిటివిటీ వస్తుంది, ఇర్రెగ్యులర్ ప్రెషర్ పడడం వల్ల టూత్ మొబైల్ అయ్యి బోన్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ జా పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, హెడేక్స్ వచ్చే సివియర్ హెడేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాటన్నిటిని బెటర్ చేసుకోవడానికి ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే ఆ ఏజ్లో సోషల్ గ్యాదరింగ్స్ కానీ పబ్లిక్ టాక్స్ కానీ ఎక్కువ అటెండ్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది. సో అప్పుడు ఆ కాన్ఫిడెన్స్ అనేది పోతే రెస్టోర్ చేసుకోవడం గురించి ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అనేది బెస్ట్ ఆప్షన్. బట్ ఆ ఏజ్లో బ్రేసెస్ పెట్టుకోవడానికి పబ్లిక్ ముందు ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఉండకుండా ఉండడానికి బ్రేసెస్ బదులు అనదర్ ఆల్టర్నేట్ ఏంటి అంటే ఇన్విజిలైన్. ఇన్విజిలైన్ జస్ట్ ట్రేస్ వస్తాయి, ట్రేస్ తీసి పెట్టుకుంటే ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఆల్సో యూ కెన్ రెస్టోర్ యువర్ కాన్ఫిడెన్స్ విత్ గుడ్ స్మైల్.